రోహిత్ శతకం భారతదేశ సిరీస్ అంటే ఇండియాతో 3 వన్డేల సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో మొదటి వన్డేలో అయితే కనుక రోహిత్ శర్మ చాలా పేలవ ప్రదర్శించి అంతకుముందు జరిగిన మ్యాచ్ల్లో కూడా టెస్ట్ మ్యాచ్లో పేలవ ప్రదర్శన చూపించడము, తక్కువ రన్స్కే అవుట్ అవ్వడము. ముఖ్యంగా మొన్న అంటే ఇప్పుడు జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో అయితే కనుక ఇంగ్లాండ్తో మొదటి వన్డేలో అయితే కనుక 2 పరుగులకే వెనుతిరగడము, ఇదంతా మనం చూసాము. దీనిపైన ఎవరైతే కనుక రోహిత్ అభిమానులు ఉన్నారో వాళ్ళు అవ్వచ్చు, అలాగే క్రికెట్ ప్రేమికులు అభిమానులు అవ్వచ్చు, వాళ్ళు చాలా అంటే సోషల్ మీడియా వేదికగా అయితే కనుక నెటిజన్లు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నువ్వు దిగిపో, నీ రిటైర్మెంట్ ప్రకటించేసేయి, నీ వల్ల అవ్వట్లేదు కదా, నీ ఫిట్నెస్ పెంచుకో, నీ ఫిట్నెస్ తగ్గిపోయింది అని చెప్పేసి రకరకాలుగా అయితే కనుక కమెంట్లు చేశారు. సో ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరిగిన రెండవ వన్డేలో అయితే కనుక రోహిత్ అయితే కనుక సెంచరీ కొట్టాడు. సో ఆయన మళ్ళీ అంటే నా ఫిట్నెస్ నాకుంది, నేను మంచిగా ఆడగలుగుతాను అని అయితే కనుక రెండో వన్డేలో అయితే కనుక నిరూపించుకున్నాడు. ఇంకొకటి అయితే కనుక 3 వన్డేల సిరీస్ కాబట్టి 3 వన్డేల సిరీస్లో ఇప్పటికే 2-0తో భారత్ విజయం అయితే కనుక ఖాయం అయిపోయింది. ఎట్టకేలకు రోహిత్ శర్మ అయితే కనుక మొత్తానికి ఫామ్లోకి వచ్చాడు అనేసి ఈ మ్యాచ్ని బట్టి చూసి మనకు అర్థమవుతోంది.